అనేక సార్లు అప్పుడు అక్కడ ఇంట్లో కావాలనుకుంటా కొన్ని సందర్భంలో సిద్ధాంతపరంగా ఇతర పార్టీకి మద్దతు తెలిసినప్పటికీ ఈ రోజు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా శ్రేయస్ కోసం పార్టీని గుర్తించి తిరిగి వాళ్ళ సాధించుకొని మన అందరితో చేరుకొని కాంగ్రెస్ పార్టీ రావడాన్ని నేను స్వాగతిస్తున్నటువంటి సందర్భిస్తూ ఎప్పటి వరకు ఈ ముస్లిం సమాజంలో మద్దతు ఇచ్చినటువంటి ఈరోజు ముస్లిం మైనార్టీ పట్టణానికి స్వాగతం ద్వారా నేను తెలియజేస్తాను. ఇప్పటికీ కోర్టులో చెప్పిన మీ గౌరవాన్ని తీసుకుంటూ కూడా తక్కువ బాధ్యత నేను తీసుకుంటా కళలో మనం ముందుకు పోదాం. నేను అనేక సందర్భాలు చెప్పిన ఇంకా అనేక మంది వేరే పట్టణ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలి. రాబో పంచాయతీ ఎన్నికల్లో తెలియజేసి మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధికారం తెలిసే విధంగా అందరూ కూడా ఖచ్చితంగా ముందుకుపోవాలని మాట ఈ సందర్భంగా పిలుపుతూ ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి వాళ్ళని ఇప్పటికి ఆదిత్య కాంగ్రెస్ కమిటీ రావాలి. రేవంత్ రెడ్డి గారి పిలుపులు ఇక నేను కూడా పిలుపుతున్నా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి తిరిగి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఒక మాట్లాడిన శ్రీనివాస్ కూడా ఏవైతే పేదల్లో ఇందిరా మిల్లు ఇవ్వాలని బాగా లేకుండా బాగా దరఖాస్తు చేసినప్పుడు గుర్తు కాబట్టి తప్పనిసరిగా పట్టణంలో శుభాషతో పాటు వేరే పట్టణంలో ఎవరికైతే ఇల్లు లేవో వారందరికీ ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యత నాది. 25 లక్షల రూపాయలు చొప్పున అప్లికేషన్ ఏర్పాటు చేస్తాం. ఈ వర్గానికి తీసుకుంటూ వేరే పట్టణంలో 1000 ఇల్లు అయినా ఇచ్చి నియోజకవర్గంలో కూడా ఏ గ్రామాల్లో ఇల్లు లేకపోతే ఆయా గ్రామ అధ్యక్షులకు నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏ గ్రామాలలో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళు లిస్టు తయారు చేసిన బహుశా గాంధీ జయంతి సందర్భంగా కొత్తగా రేషన్ ప్రయాణించడంలో అవకాశం అందరూ కూడా మన విజయకుడు ఏర్పాటు చేయడం చెప్తా ఉంది. 10 సంవత్సరాల రేషన్ కార్డు ఇవ్వలేనటువంటిది గత ప్రభుత్వం అయితే ఈరోజు మనం హెల్త్ కార్డు అందులోనే రేషన్ అందులోనే హెల్త్ అందులోనే అన్ని రకాలు కూడా విజయకుడు ఏర్పాటు చేస్తా ఉన్నాం. మన ఇంట్లో అమ్మాయి పెళ్ళై ఇతర కోడలు వెళ్తే ఇంట్లో వీళ్ళంటే అందులో పేరు చేయడానికి గగనం. ఇప్పుడు అలా కాదు సంస్కృతిలో అమ్మాయి పెళ్ళై మరొక అవకాశం కల్పించే విధంగా చక్కటి మార్పుతో రేషన్ కార్డు సంబంధించి హెల్త్ కార్డు కూడా తీసుకుని వస్తున్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో రోజుల్లో మన దేవస్థానం పట్టణాన్ని దేవస్థానం రాజధాని అభివృద్ధి తీసుకోవడం, నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకోవడం, మన జిల్లాను కూడా రంగాల్లో అభివృద్ధి తీసుకోవడం చేయగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న సందర్భంగా ఇక్కడ మీ అందరూ కూడా తెలియజేస్తూ అందరూ కూడా పెద్ద మనసుతో అన్ని అంశాల్లో కూడా ఈ పేరు బాధలు అందిస్తూ మనం ముందుకు పోయే సహకారం కావాలని సందర్భంగా నేను కోరుతూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మరోసారి సోదరులందరికీ కూడా నా వైపు నుంచి స్వాగతాన్ని తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు సక్రమంగా క్రమశిక్షణతో పనిచేస్తూ ముందుకు సాగాలని చేసిన వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.